హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు. వాటి రెసిపీ ఏంటంటే బెండకాయ వెల్లుల్లి కారం చేసుకుందాము. సో ముందుగా అర కేజీ లేత బెండకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక బెండకాయలను వేసుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే తీసేసేయాలండి. ఎందుకంటే ఇంకా ఫ్రై చేస్తే మనం తీసాక బ్లాక్ అవుతాయి అన్నట్టు. ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని బెండకాయలను వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. 3-4 డేస్ అయినా ఉంటుంది. ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని పల్లీలను తీసుకొని ఆయిల్లో వేయించుకొని వేసేసుకుందామండి. అలానే 3 రెబ్బల కరివేపాకు కూడా తీసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. 10 ఎల్లిపాయలు, జీలకర్ర, కారం వేసి రోట్లో దంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మీ టేస్ట్కి తగినంత వేసేసుకోవాలి. మనం ముందుగా రోట్లో దంచుకున్న కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి చేతితో మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్ బెండకాయ వెల్లుల్లి కారం.